పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తనకు చీరెను బహుకరించాడని 'ది రాజాసాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 'ది రాజాసాబ్' హీరోయిన్ రిధి కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలాన్ని రేపుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే 'ది రాజాసాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ రిధి కుమార్ మాట్లాడుతూ, "ప్రభాస్, నువ్వు నాకు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్‌కు థాంక్స్. ఈ చీరెను నువ్వు 3 ఏళ్ల క్రితం నాకు బహుకరించావు. ఈ స్పెషల్ ఈవెంట్‌లో దానిని కట్టుకోవాలనే ఉద్దేశంతోనే 3 ఏళ్ల పాటు దీనిని జాగ్రత్తగా దాచుకున్నానని ఎంతో ఎమోషనల్‌గా అన్నారు. ఈ మాటలకు అటు అభిమానులతో పాటు ఇటు సినీ ప్రముఖులు సైతం ఆశ్చర్యపోయారు. ప్రభాస్ లాంటి సూపర్ స్టార్‌ని అలా ఏకవచనంతో సంబోధించడంతో పాటు ప్రభాస్ అని పేరు పెట్టి పిలవడం, ప్రభాస్ తనకు చీరెను గిఫ్ట్‌గా ఇవ్వడంతో వీరిద్దరి మధ్యన ఏదో ఉందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి. ప్రభాస్‌తో ఉన్న సాన్నిహిత్యం వల్లే రిధి కుమార్ అలా మాట్లాడారని కొందరు అంటుంటే, ప్రభాస్, రిధి కుమార్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని మరికొందరు అంటున్నారు. ఇక ఇదిలా ఉండగా 'రాజాసాబ్' ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్న రిధి కుమార్ ప్రతి ఇంటర్వ్యూలోనూ ఈ శారీ టాపిక్ తీసుకురావడంతో ఇబ్బంది పడుతూ తాజాగా ఒక ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ శారీ గిఫ్ట్ గురించి క్లారిటీ ఇచ్చారు. 3 ఏళ్ల క్రితం దీపావళి పండుగ ముగిసిన తర్వాత రాజాసాబ్ సెట్స్‌లో ఫస్ట్ టైం అడుగుపెట్టా. ఆ రోజు అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు. ఆ రోజు ప్రభాస్ గారు అక్కడే ఉండడంతో నేను ఆయనకి గిఫ్ట్ ఏదైనా ఇద్దామని అనుకున్నాను. దీనిలో భాగంగా 2 రోజుల తర్వాత దీపావళి పార్టీ జరగగా దానికి నేను హాజరు కాలేకపోయాను. మారుతి సార్ నాతో ప్రభాస్ మాట్లాడతారని చెప్పారు. ప్రభాస్‌తో కాల్‌లో మాట్లాడినప్పుడు మీకు బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నానని చెప్పగా దానికి ఆయన అంగీకరించి నాకు కూడా దీపావళి గిఫ్ట్ ఉందని అన్నారు. నేను మహాభారతంలోని కర్ణుడి జీవిత కథ ఆధారంగా శివాజీ సావంత్ రాసిన 'మృత్యుంజయ్' బుక్ తీసుకొని వెళ్ళాను. కర్ణుడి తత్వం, ప్రభాస్ మనస్తత్వం రెండూ చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే ఈ బుక్‌ని తనకు గిఫ్ట్‌గా ఇచ్చాను. అదే సమయంలో ప్రభాస్ గారు నాకు చీరను గిఫ్ట్‌గా ఇచ్చారు. దానిని 3 ఏళ్ల పాటు దాచుకున్నా. ఇప్పుడు 'రాజాసాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కట్టుకున్నా అని రిధి కుమార్ క్లారిటీ ఇచ్చారు. దీంతో వీరిద్దరి రిలేషన్‌షిప్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు చెక్ పెట్టినట్టయింది.